హాయ్ గైస్, ఐమ్ రాజశేఖర్. వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మెయిన్గా మాట్లాడుకోబోయేది చవ్వ. చవ్వ ట్రైలర్ అయితే చూశాను గైస్. అసలు ఇండియా మొత్తంలో నాకు తెలిసి ఇది ఒక రీసెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే చవ్వ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రైలర్ చూసాక నాకైతే నేనేదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఏదైతే ఉందో ఫైట్ సీన్ ఏదైతే ఉందో నాకు అది కొంచెం హిస్టారికల్గా అనిపించింది. ఏంటంటే హిస్టారికల్గా ఎలా అనిపించిందంటే నాకు ఒక మంచి మనం ఏదైతే ఉందో మనం ఇప్పుడున్న మనం ఏదో ఫ్యూచర్ కాకుండా మన హిస్టరీకి వెళ్ళిపోయినట్టు అలా అనిపించింది. ట్రైలర్ మొత్తం చూస్తుంటే నాకు అలానే అనిపించింది. నాకు చాలా బాగా నచ్చేసింది. విక్కీ కౌశల్ గారును రష్మిక గారు లీడ్ రోల్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఈ స్టోరీ లైన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా మనకు మన ఛత్రపతి శివాజీ గారు అవుతున్నారు కదా, వాళ్ళ కొడుకుది స్టోరీ అన్నమాట. అయితే ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఉంటుందా, లేకపోతే అసలు ఎక్కడి నుంచి ఉంటుందా అనేది మనం సినిమా చూసి క్లారిఫై చేసుకోవాలి. ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఒకటి ఏంటంటే మనకు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు నేనైతే ఏంటంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. ఇదేంట్రా చాలా బాగుందని చెప్పేసి అలానైతే ఫీల్ అయితే వచ్చింది. గుడ్ ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకొకటి ఆ మధ్యలో డాన్సింగ్, ఆ ఫైట్ సీన్స్, ఆ లాస్ట్‌కి సింహాన్ని మధ్యలో అంటే నోరు మధ్యలో చేతి పెట్టి అలా అనడం అనేది అసలు అది మెయిన్ హైలైట్ అనుకోవాలి. ట్రైలర్‌కి అయితే మెయిన్ హైలైట్. సినిమాలో ఇంకేమైనా ఉందో లేదా అనేది మనం చూడాలి. ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకటి ఉంటుంది గైస్. అది ఏంటంటే ఫైట్ సీను ఆ దారాలు మీది కట్టేసుకొని ఆ అడవిలో ఫైట్ సీన్ ఉంటుంది ఒకటి. ఆ సీన్ నాకు బాగా నచ్చేసింది. అది కింది నుంచి మీదికి అలా ఎందుకంటే ఆ టైంలో నిజంగా ఇటువంటి ఫైట్లు జరిగినాయి కాబట్టి చూస్తుంటే మనకు అంత థ్రిల్లింగ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారి కొడుకు అని చెప్పేసి అంటారు. చూడాలి ఇక సినిమా ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక చిన్న నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తారు. ఏంటంటే మనకు మధ్యప్రదేశ్ సీఎం కానీ అండ్ తమిళనాడు సీఎం కానీ దీనికి ఈ మధ్యలో ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో మనకు ఆ మధ్యలో ఏదైతే ఉందో డ్యాన్స్ నడుచుకుంటూ వాళ్ళు డ్యాన్స్ అయితే ఆయన ఏంటి కుశల్ రాయ్ అయితే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ డ్యాన్స్ని చూసి వీళ్ళు నెగిటివ్గా అయితే చెప్తున్నారు. ఏంటంటే అది అలా చేయొద్దు, అలా డ్యాన్స్ చేయొద్దు, ఆడవాళ్ళతో డ్యాన్స్ చేయొద్దు అని చెప్పేసి అన్నాడట. చాలామంది ట్విట్టర్లో కూడా అలానే రాశారు వాళ్ళు కూడా. ముందు మాకు చూపించాకే అది మేము ఓకే అంటేనే థియేటర్కి ఇవ్వాలి, లేకుంటే లేదు అని చెప్పేసి అన్నారట. అసలు అది ఏంటో నాకు కూడా తెలీదు. అసలు వాళ్ళు ఎందుకు అట్టయ్యారు దానిలో అంతగానం ఏం లేదు. అసలు రియల్‌గా క్యాజువల్‌గా డ్యాన్స్ చేసినట్టుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అదంతా ఎంతో పెద్ద కామన్ అసలు చెప్పాలంటే. నాకు తెలిసి ఇది ఎందుకు అలా చేసుకున్నారో అసలు ఏమైందో కూడా తెలీదు. బట్ పెద్దగానే దానిలో ఏం లేదు. జస్ట్ సింపుల్‌గానే ఉంది. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది గైస్. ఇంకొకటి ఏంటంటే కొన్ని షాట్లు అయితే నాకు విపరీతంగా నచ్చేసినాయి. అండ్ మన రష్మిక గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అసలు అందులో ఇమిడిపోయింది అసలు చెప్పాలంటే. వెరీ నైస్ అసలు. ఇంకొకటి ఏంటంటే మన విక్కీ కౌశల్ అయితే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఫైట్ సీన్స్ నాకు చాలా బాగా నచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే సినిమా వచ్చేదాకైతే వెయిట్ చేస్తున్నా. మనం సినిమా వచ్చేదాకైతే వెయిట్ చేద్దాం. ఎలా ఉంటుంది, ఏం చేస్తారనేది చూడాలి. ఇందులో అంతా నెగిటివ్ అయితే ఏమి ఉండదు అనుకుంటా నాకు తెలిసి. చూడాలి సినిమా చూసి నెగిటివ్, పాజిటివ్ అనేది తర్వాత మనం రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోకి ఏంటి గైస్, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.